అటు ఏపీ నుంచి కూడా ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. టీడీపీ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఏపీకి సంబంధించి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆల్రెడీ పురంధేశ్వరి కూడా కొంతవరకు అప్గ్రేడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఆమెను స్పీకర్ స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని వినవస్తున్న నేపథ్యంలో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది, ఎవరెవరు ఆశావహులు ఉన్నారు, అలాగే దక్కని వాళ్ళ సంగతి ఏంటి, దక్కని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది? ఎస్ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి భారీ విజయం సాధించడంతో మూడు పార్టీలు కలిసి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఒకరు సహాయ మంత్రిగా, అలాగే ఒకరు మంత్రిగా, కేంద్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీజేపీ నుంచి కూడా ఒక ఎంపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి చూసుకున్నట్లయితే పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొంత గ్రాఫ్ పెరిగిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఎక్కడైతే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా దాదాపుగా విజయం సాధించడంలో పురంధరేశ్వరి పాత్ర కూడా ఉంది అనేది కొంత బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలో ఆమెకి కూడా నిన్న కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. అయితే కేంద్ర మంత్రి పదవుల్లో అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ ఈ చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా శ్రీనివాస్ వర్మ బీజేపీలో ఒక కార్యకర్తగా దాదాపు 30 ఏళ్లు పైబడి ఆయన ఈ బీజేపీ పార్టీని నమ్ముకుని ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ఎదిగారనే చెప్పుకోవాలి. ఆయన ఇంటి పేరునే బీజేపీగా మార్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావడంలో బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు పురంధరేశ్వరి సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక బీజేపీ నుంచి స్పీకర్ పదవిని పురంధరేశ్వరికి ఇస్తారు అనే వాదన వినిపిస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణలో కొన్ని కీలక పదవులు వచ్చే అవకాశం ఉంది పురంధరేశ్వరికి ఖచ్చితంగా అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరికి ఒకవేళ కేంద్ర మంత్రి పదవి లేదా స్పీకర్ పదవి ఇచ్చినట్లయితే ఆ స్థానంలో ఇంకొక ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి స్థానంలో వేరొకరిని నియమించేందుకు కూడా కొంత సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఎవరి అవకాశాన్ని బట్టి, సీనియారిటీని బట్టి ఆ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే కూటమిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా బీజేపీ తనదైన స్థాయిలో ముందుకు వెళ్తున్న పరిస్థితే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రి వర్గంలో బీజేపీకి కూడా 3 నుంచి 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నదని వాదన వినిపిస్తున్నప్పటికీ ఇద్దరికి మాత్రం కన్ఫర్మ్ గా మంత్రి పదవులు రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నుంచి కేంద్ర మంత్రులుగా 3 ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పదవులు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రమణ బాబు. ఓకే.